ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మొన్నటిదాకా అదితిని వదినా అని అన్నావు. ఇప్పుడు ఆ కొత్తగొచ్చిన దాన్ని వదినలా ఫీల్ అయ్యి దాంతో ప్రేమ రాయబారాలు పంపిస్తున్నావు. మీ కొత్త వదిన మా ఇంట్లోకి వచ్చి నా గదిలో ఈ లెటర్స్ పెట్టి వెళ్ళిపోవడం నేను చూశాను నా కళ్ళతో. నిన్నటి వరకు కూడా నీ మీద ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఈ రోజుతో అది కూడా పోయింది. నీలో ఇంత స్వార్థం ఉంటుంది అనుకోలేదు. నువ్వు అసలు ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావని అస్సలు అనుకోలేదు. ఇక మన మధ్య మిగిలిందేంటో తెలుసా? చూడు చూడు ఇదేనా నువ్వు మా ఇద్దరిని కలపడం అంటే? ఇదేనా నువ్వు మా ఇద్దరి పెళ్లి జరిపించడం అంటే? అది కాదు శ్రావ్య, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? చూసావుగా నీ కళ్ళ ముందే నా ప్రేమ ఎలా తగలు పడిపోయిందా? అయినా నా పర్సనల్ లెటర్స్ ని నిన్నెవడు తాకమన్నాడు? మా మధ్య నిన్నెవరు రాయబారం చేయమన్నారు? చెప్పు. అడుగుతుంటే అలా నిలబడ్డావే. అది నేను చెప్తాను శ్రావ్య. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని తను ఇచ్చిన మాట ఎలాగైనా నిలబెట్టుకోలేదు అని తనకు బాగా తెలుసు. అందుకని నీకు నందుకి మధ్య ఉన్న ఆ కాస్త ప్రేమను కూడా తగలబెట్టేస్తే ఇక తను ఇచ్చిన మాటని తప్పించుకోవచ్చు. ఇంటికి వచ్చిన నన్ను తప్పించొచ్చు. అది తన ప్లాను. అదితి, జరిగిన దానికి లేనిపోని అర్థాలను సృష్టించుకు. శ్రావ్య ప్రేమని నందుకి తెలియజెప్పి నందుని పెళ్లి గొప్పించే ప్రయత్నం అని ఎందుకు అనుకోకూడదు?